వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గవర్నర్ తమిళసై రాకతో భక్తులను ఆపివేసిన పోలీసులు. భక్తుల తాకడితో గేటు వద్ద భక్తులకు మధ్య ఘర్షణ. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు కేంద్ర గిరిజన శాఖ మంత్రి. విలేకరుల నిరసనకి మద్దతుగా తెలుగుదేశం జనసేన నాయకుల సంఘీభావం. చిత్తూరు జిల్లా కుప్పంలో గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రి దేవస్థాన భూమి చదును. మేడారం జాతరకు బయలుదేరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు హెలికాప్టర్ ద్వారా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన మంత్రులు సీతక్క, కొండ సురేఖ, జిల్లా కలెక్టర్ త్రిపాఠి, ప్రత్యేక అధికారులు కృష్ణాదిత్య, ఆర్వి కర్నల్, శరత్, జిల్లా ఎస్పీ శబరీష్, ఉన్నత పోలీసు అధికారులు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. కొంచెం వెనక్కి వచ్చాను, ఫోటోగ్రాఫర్స్ వెనక్కి వచ్చాను. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఉదయం 11:05 హెలికాప్టర్ ద్వారా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్యరాజన్ మరియు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ఘనంగా స్వాగతం పలికిన మంత్రి సీతక్క, ఈటెల రాజేందర్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రత్యేక అధికారులు కృష్ణాదిత్య, ఆర్వి కర్నల్, శరత్, జిల్లా ఎస్పీ శబరీష్, ఇతర ఉన్నత పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలు మేడం కొంచెం సార్ So moving sir. I am attending and I am really fortunate for that, and I love the people of Telangana and love the people of all our Adivasi tribal sisters and brothers, and we are all very happy, and I have adopted 6 villages in the tribal area in Telangana, and we are focusing on that, and all the ministers have come here. Madam Minister is here and they are also supporting, and I am really very happy and I wish them all the best. Thank you.
సమ్మక్క సార్లమ్మను దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు మరియు విశాఖ ఇండస్ట్రీ ఎండి గడ్డం వంశీ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించారు. ఎల్గేడు మండలంలోని లాలపల్లి గ్రామంలో పెళ్లిపోరు గుట్ట వద్ద ఉన్న సమ్మక్క సార్లమ్మకు పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిస్తే విజయరమణరావు ఎత్తు బంగారం ఇస్తానని ధూళికట్ట మాజీ సర్పంచ్ అయిన గోలే కావేరి భూమేష్ మొక్కులుకొని విజయరమణరావు ఎత్తు బంగారాన్ని దేవతలకు అందించారు. ఈ సందర్భంగా విజయరమణరావు మాట్లాడుతూ సమ్మక్క సార్లమ్మల అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సంతోషంగా ఉండాలని మొక్కుకున్నామని తెలిపారు. మళ్లీ వచ్చే జాతర వరకు గద్దెల వద్ద ఉన్న ప్రదేశాలలో సీసీ ఫ్లోరింగ్ అన్ని రకాల సౌకర్యాలు చేపిస్తానని భక్తులకు హామీ ఇచ్చారు. ఒకసారి మంచిగా ఫోటో ఒక్కసారి అలా ఒకసారి ఇటు చూడు. ఓకే ఓకే పాల్గొని అమ్మవార్ల కొడుకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఇట్లు సమ్మక్క సారలమ్మ జాతరకు ఆ సమ్మక్క సారలమ్మ దీవెలు ఉండాలని చెప్పి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో మన ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి నన్ను గెలిపించినటువంటి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలకు రాబోయే 5 సంవత్సరాలు సేవ చేయడం కోసం మా సమ్మక్క సార్లక్క వారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు పోయే విధంగా ప్రజలకు సేవ చేసే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలు రైతులు అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి వారందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటా ఉన్నాం. మరి మళ్ళొచ్చే సమ్మక్క సారలమ్మ జాతర వరకు తప్పకుండా దీన్ని మా సోదరుడు రాజేశ్వరి గారు ఇంతకుముందు మా ఇక్కడ ఒక సర్పంచ్ ఎక్కడ చెప్పింది. మరి దీన్ని అడగడానికి కూడా ఇబ్బంది ఉంది. పెద్ద మనుషులతో కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దీన్ని తప్పకుండా వచ్చే జాతర వరకు దీన్ని కంపల్సరీ 100% దీన్ని సీసీ ఏదైతే ఫ్లోరింగ్ సిమెంట్తో ఫ్లోరింగ్ చేసేటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని ఆర్నకొండ గ్రామంలో సమ్మక్క సార్లమ్మ జాతరను ముదిరాజ్ కులస్తుల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సమ్మక్క సార్లమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీస్ సిబ్బంది, ఉచిత ఆరోగ్య కేంద్రాలు మాకు అందరూ సహకరించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కోమల రాజేశం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మాకు సహకరించిన పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, ఉచిత ఆరోగ్య శాఖ ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు అని తెలియజేశారు. ఏ మెసేజ్ ఇవ్వమంటారు? కరీంనగర్ జిల్లాలోని ఆర్నకొండ గ్రామం చొప్పదండి మండలం మిరపచెరువు దగ్గర సమ్మక్క సారలమ్మ వనదేవత గత 14 సంవత్సరాల నుంచి గుట్టపైన వెలిసింది.
భక్తులు ఇప్పటికీ చాలా వరకు వస్తూనే ఉన్నారు. ఇక్కడ చాలా ప్లస్ ఉన్నది. ఏది సమ్మక్క జాతర దగ్గర తోట, మామిడి తోట ఉంది, ఉండడానికి నీడ కానీ, ఇక్కడ చెరువు కానీ, జంపన్న బాగు మిరప చెరువు అని చెరువు ఉన్నది. వాటర్ సదుపాయం అన్నీ 2 బోర్లు ఉన్నవి, 2 బావిలు. భక్తులు అందరూ చాలా వరకు వచ్చి దర్శనం చేసుకొని సంతోషంగా పోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మొక్కున్న వాళ్ళకు ఏది మొక్కుంటుంది ఖచ్చితంగా జరుగుతుంది. దేవత కూడా ఖచ్చితంగా వాళ్ళకి వరం ఇవ్వడం జరుగుతుంది. చాలా వరకు ఇప్పుడు నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి మొక్కుకొని రోడ్ సైడ్లో ఉంది కనుక, హైవే రోడ్డు పక్కన ఉంది కనుక అందరూ వచ్చి ఆపి ఒకసారి వచ్చి మొక్కున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. మా దేవత ఇక్కడ మా తల్లి సమ్మవ్వ తల్లి వనదేవత అందరికీ మంచి దర్శనం ఇచ్చి అందరికీ అనుకున్నట్టుగా సహకరిస్తుంది కనుక అందరు రావడం జరుగుతుంది. ఇది మా ముదిరా సంఘం ఆధ్వర్యంలో ఈ జాతర జరపబడుతుంది. అధ్యక్షునిగా గత 15 సంవత్సరాల నుంచి కూడా దీన్ని మేము అందరం సంఘం తరపు నుంచి నిర్వహణ చేయడం జరుగుతుంది. వచ్చి మీరు అందరూ దర్శనం చేసుకోగలరని నా యొక్క మనవి. ఇప్పుడు 25 వరకు 25 తారీఖు దాకా కూడా జాతర జరుగుతుంది. 25 తారీఖు నాడు రాత్రి మళ్ళీ వనములకు వెళ్ళిపోతాయి దేవతలు. 25 తారీఖు దాకా గద్దెలపైనే ఉంటాయి. మీరు వచ్చి దర్శనం చేసుకోగలరు భక్తులందరూ. మీకు అన్ని సదుపాయం ఉంది కనుక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము సహకరిస్తాం. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ కానీ, ప్రతి జీపీ నుంచి కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము సహకరించినాం. వాళ్ళు కూడా అందరూ వచ్చేసారు ఇక్కడికి. అందరూ అందుబాటులో ఉన్నారు. మీరు తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోగలరు. నేను ఆర్నకొండ ముదిరా సంఘం అధ్యక్షుడిని. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి అందరూ దర్శించుకోగలరు భక్తులు. మేడారం సారలమ్మ గద్దె వద్ద సీతక్క ముఖ్యమంత్రి సీఎం డౌన్ అంటూ భక్తుల ధర్నా. గవర్నర్ తమిళసై రాకతో భక్తులను ఆపివేసిన పోలీసులు. భక్తులు తాకడితో గేటు వద్ద పోలీసులకు భక్తులకు మధ్య ఘర్షణ. పోలీసుల తీరుతో మండిపడ్డ మహిళలు, చిన్నారులు పట్టించుకొని ఆలయ సిబ్బంది. చందన గారు మీరు ఎక్కడున్నా కూడా మైక్ పాయింట్ దగ్గరికి వచ్చి తీసుకెళ్లగలరు. చిన్న పాపుని ఆమె దగ్గర. చెప్పు నేను నిండుగా వస్తే మనంతా చేస్తారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుంబ్లాపూర్ గ్రామంలో శ్రీ సమ్మక్క సారలమ్మ గ్రామ కమిటీ సభ్యులు మరియు ప్రజలందరి సహకారంతో జాతర నిర్వహించడం జరిగింది. ఇటు జాతరకు వివిధ జిల్లాల ప్రజలు మరియు దాదాపు 50,000 నుండి 70,000 వరకు భక్తులు వచ్చి వారి కోరికలను నెరవేర్చుకుంటున్నారు. ఇటు సమ్మక్క సారలమ్మ జాతరకు ఆర్మీ నుండి, దుబాయ్ నుండి ప్రత్యేకంగా జాతర సమయంలో వచ్చి వారి కోరికలను తీర్చుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. భక్తులు దయచేసి అన్నింటి భావించడం కూడా అందరూ కూడా దయచేసి అందరూ కూడా
ఈ వైద్యం కానీ పోలీస్ పరంగా కానీ అందరూ మాకు సహకరించి మా గ్రామ ప్రజలందరూ సహకరించి మంచి విజయవంతం చేశారు. నాకు స్వయంగా వచ్చింది సమ్మక్క సార్ 14 years దాన్ని చాలామంది క్రౌడ్ కాబట్టి 5,000 వస్తారండి. నియంగా వెలిసింది. భక్తులు మన కరీంనగర్ ఎక్కడ పబ్లిక్ 30,000 వస్తారండి. బయట నుంచి చాలా క్రౌడ్స్ వస్తారండి. ఇదంతా ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఏది సరిపోదు. మొత్తం ఎన్ని ఎకరాలు సుమారు ఒక 50 ఎకరాల సుమారు ఉంటుందండి. క్రౌడ్తో స్వయంగా వెలిచింది. ఏది కోరుకున్నా గొప్పల జీవనం మండలం చెప్పండి జిల్లా కొంచెం వెనుకుంటే వెళ్తురు వాడాలి. మా యొక్క గ్రామంలో ఉన్న దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర ఈ అచానక్ సమ్మక్క సారలమ్మ జాతరను ఏర్పాటు చేసుకోవడానికి అప్పుడు అనుకోకుండానే జరిగింది. కానీ మేము గ్రామ చేసింది కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 24 జాతర ప్రతిసారి భక్తులు పెరుగుతూ ఉన్నారు. వాటికి తగ్గట్టు మేము అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాం. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. మాకు పోలీసు వారు కానీ మెడికల్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. గ్రామ సర్పంచులు, పరిసర గ్రామాల సర్పంచులు, పరిసర గ్రామాల ఎంపీటీలు అందరూ కూడా వారి జాతరగా భావించి ఇక్కడికి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుని పోతున్నారు. మాకు అక్కడికి వెళ్ళి హైదరాబాద్ నుంచి కూడా భక్తులు వస్తారు. ఇక్కడికి హైదరాబాదు, మంచిర్యాలు, వేరే వేరే ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వస్తారు. దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ జాతరకు వస్తారు. మా గ్రామానికి సంబంధించి ప్రత్యేకంగా దుబాయ్ పేరు మీద వాళ్ళు పెయిందంటే ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలు ఖచ్చితంగా అంటే అంత అమ్మవారి యొక్క ఆశీర్వాదం మాకు ఉంది. అమ్మవారి యొక్క బలం ఆ విధంగా ఉంది. అమ్మవారి నమ్మకం కూడా మాకు బాగా ఉంది. దాదాపు 25-30 మంది మాకు ఇక్కడ హాజరవుతారు. మాకు ఇంకా కొంచెం స్థలం సరిపోతలేదు. ఆ స్థలం కూడా ప్రయత్నం చేస్తాం. మేము దాతల యొక్క ఆశీర్వాదం చాలా కార్యక్రమాలు ఏదనుకున్నాం. మాకు చాలా సంతోషం. ఈ యొక్క జాతర నిర్వహించడానికి మా గ్రామంలో ఇప్పుడు ఎటువంటి తారతమ్యం లేదు. కొన్ని గ్రామాలలో ఒక కులం వారు చేసుకుంటారు కానీ మా గ్రామంలో అటువంటి పద్ధతి లేదు. మేము అంతా సహకరించుకుంటూ మేము అన్ని కులాలు కలిసి దాదాపు 18 కులాలు కలిసి ఐకమత్యంగా ఉండి మేము ఈ జాతరను ఇప్పటికీ 14 జాతర నిర్వహించుకుంటాం. నాకు తెలిసి ఈ జాతర కంటిన్యూషన్గా పెరుగుతుంది, తగ్గే పరిస్థితి లేదు. మేము దానికి ఇంకా ఏం వసతులు కల్పించాలని ఆలోచిస్తున్నాం. మాకు చాలా సంతోషం. నా పేరు వెల్మ బాబు. నేను ఎస్టాబ్లిష్మెంట్ అప్పుడు మేము 97 అప్పుడు మాకు ఇక్కడ నీటి ఊట ఏర్పడి అప్పటి నుంచి నేను జాతరను నిర్వహిస్తున్నాను. ప్రతి ఒక్క జాతరలో కూడా మేము తప్పకుండా పాల్గొంటాం. మేము పదవుల కొరకు చేసుకోవడం కాదు, ఎవరు కూడా అదే కాదు. మళ్ళా అందరం ఉండాల్సింది, అందరం చేయాలి. అందరికీ నమస్కారాలు. అందరికీ కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అప్పుడు బ్రహ్మాండంగా మొదటి సౌకర్యం పెట్టి జాతర మంచిగా జరుగుతుంది. అందరూ మంచిగా మనం మంచిగా ఉంటాను. కానీ ఇప్పటికీ జాతర మంచిగా దేవుడు మా గుమ్మలకు మంచిగా. జై సమ్మక్క. జై సమ్మక్క. పాలకుర్తి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు బస్సులో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు బయలుదేరారు. ఒక చరిత్ర మరువరాని వనవీరుల ఘన చరిత్ర మానవతకే మారు పేరుమా సమ్మక్క ఆత్మ గౌరవ పోరు పేరే. సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు మరియు విశాఖ ఇండస్ట్రీ ఎండీ గడ్డం వంశీ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించారు. ఎల్గేడు మండలంలోని లాలపల్లి గ్రామంలో పెళ్లిపోరు గుట్ట వద్ద ఉన్న సమ్మక్క సారలమ్మకు పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిస్తే విజయరమణరావు ఎత్తు బంగారం ఇస్తానని ధూళికట్ట మాజీ సర్పంచ్ అయిన గోలే కావేరి భూమేష్ మొక్కులుకొని విజయరమణరావు ఎత్తు బంగారాన్ని దేవతలకు అందించారు. ఈ సందర్భంగా విజయరమణరావు మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మల అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సంతోషంగా ఉండాలని మొక్కుకున్నామని తెలిపారు. మళ్లీ వచ్చే జాతర వరకు గద్దెల వద్ద ఉన్న ప్రదేశాలలో సీసీ ఫ్లోరింగ్ అన్ని రకాల సౌకర్యాలు చేపిస్తానని భక్తులకు హామీ ఇచ్చారు. మమ్మల్ని 70 వాడితే
ఒక్కసారి అన్నా ఒకసారి ఇటు చూడు. ఓకే ఓకే పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాము. ఇట్లు సమ్మక్క సారలమ్మ జాతరకు ఆ సమ్మక్క సారలమ్మ దీవెలు ఉండాలని చెప్పి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో మన ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించినటువంటి నన్ను గెలిపించినటువంటి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలకు రాబోయే 5 సంవత్సరాలు సేవ చేయడం కోసం మా సమ్మక్క సారలక్క వారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు పోయే విధంగా ప్రజలకు సేవ చేసే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలు రైతులు అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి వారందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటా ఉన్నాం. మరి మళ్ళొచ్చే సమ్మక్క సారలమ్మ జాతర వరకు తప్పకుండా దీన్ని మా సోదరుడు రాజశేఖర్ గారు ఇంతకుముందు మా ఇక్కడ ఉపసర్పంచ్ ఎక్కడ చెప్పింది. మరి దీన్ని నడవడానికి కూడా ఇబ్బంది ఉంది. పెద్ద మనుషులతో కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దీన్ని తప్పకుండా వచ్చే జాతర వరకు దీన్ని కంపల్సరీ 100% దీన్ని సీసీ ఏదైతే ఫ్లోరింగ్ సిమెంట్తో ఫ్లోరింగ్ చేసేటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రసిద్ధిగాంచిన తిరుపతి గంగమ్మ దేవస్థానానికి సంబంధించి పాతపేటలో పెద్ద బావి వద్ద ఉన్న భూమిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే రోడ్డు కొరకు భూమిని చదును చేయడం జరిగింది. విషయం తెలుసుకున్న ఆలయ చైర్మన్, మంజునాథ్ కమిటీ సభ్యులు, భూజాల బృందం మరియు కుప్పం హిందూ ధర్మం పరిరక్షణ సభ్యులు స్థలం వద్ద చేరుకోవడం జరిగింది. అనంతరం జేసీబీ ద్వారా రోడ్డు కొరకు చదును చేసిన దేవస్థానం భూమికి అడ్డుగా మట్టిని వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మంజునాథ్ మాట్లాడుతూ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానానికి సంబంధించిన భూమిని ఎవరైనా చదును చేయడం గానీ చేయించడం గానీ జరిగితే ఊరుకోమని వారిపై కేసులు పెట్టడం జరుగుతుందని తెలిపారు.
వాళ్ళు కాకపోతే అది కొట్టి ట్యాంకర్ కొట్టి రోడ్ చేయట్లేదు కాకపోతే మీకు ఇంతమంది గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు గుడిచాడు అవుతుంది మూసైపోయి వద్దు మొత్తం మూసై వాళ్ళు ఎట్లా అట్లా కోరుకుంటారు మొత్తం మూసేది మొత్తం ఇచ్చామండి మొత్తం నేను చెప్తాను నీట్ అంతా పడైపోతుంది ఫ్రెష్ పెట్టేస్తాం దానికి సంబంధించి ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయం సంబంధించిన పెద్దపాడి పక్కన ఉన్న భూమి కూడా దేవాలయం సంబంధించింది. అది కొంతమంది రోడ్డు వేయాలనేసి ఉద్దేశంతో కొంతమంది రోడ్డుకి రెడీ చేసినారు. కానీ మేమంతా కమిటీ మెంబర్స్ ఊరి ప్రజలు అంతా కలిపి ఈ కార్యక్రమం నిలపడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇంచు కూడా దేవాలయం సంబంధించింది కాబట్టి ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఎప్పటికీ దేవాలయం సంబంధించి డెవలప్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఈ స్థలము ఈ ప్రసన్న తిరుపతి దేవాలయం సంబంధించింది కాబట్టి ఎవరన్నా వేరే ఉద్దేశంతో ఉంటే విరమించుకోవాలని నేను కోరుతున్నాను. కావాల్సిన మళ్ళీ రోడ్డు వేయాలా మాకు దారి కావాలనేసి ఏమన్నా మళ్ళీ కావాల్సిన వచ్చినారంటే మేము దానికి తగినట్ల చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది అని మేము తెలియజేస్తున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.